భృగు మహాముని విష్ణువక్షమందు తన్నుట. వైకుంఠము అందమైన పట్టణము, లక్ష్మీదేవికి నివాసము గనుక అందచందములకు పుట్టినిల్లే, కన్నుల పండుగగా కలకలలాడుచుండును. భృగు మహాముని వైకుంఠ నగరం వచ్చాడు. మహావిష్ణు మందిరం చేరాడు. ఆ సమయంలో శ్రీహరి శేషపానుపై పవలించి ఉన్నాడు. లక్ష్మీదేవి పాదములొత్తుతున్నది. భృగుముని స్వామిని దూరంగా చూసి మనసులో ప్రార్థించి సమీపానికి వెళ్ళి నదరు బెదరు లేకుండా నారాయణి రొమ్ముపై తన్నెను. లక్ష్మీదేవికి నివ్వరపడి చూస్తున్నది. తన్ను దన్న భగవానుడు తామసపడలేను. పానుపు నుంచి లేచి కిందకు దిగి భృగుమహాముని పాదమును పట్టుకుని ప్రశాంతంగా ఇలా అన్నాడు. మహాముని, నేను చాలా ధన్యుడు. నీ వంటి మహాతపోనిధుల పాద ధూళిచేత నా శరీరం పవిత్రమైనది. ఈనాడు మోక్షలక్ష్మికి ధన్యత కలిగినది. కోమలమైన మీ పాదమును నా దేహమునకు తాకి ఎంత నచ్చనో కదా. ఏటి మీ పాదము ఇటు చూపుడు, కొంచెము ఒత్తెను అని మునీశ్వరుని పాదము అందున్న నేత్రాన్ని చిదిపి వేసి ఇలా అన్నాడు. స్వామి, మీరు మహానుభావులు. మీ మనస్సులో గల అభిప్రాయమును గుర్తించుతని నాకు నీపై కోపము లేదు. నీవు వచ్చిన పని తీరినందుకు నేను సంతోషిస్తున్నానని మహావిష్ణువు శాంతంగా అన్నాడు. శ్రీహరి యొక్క శాంత స్వభావానికి భృగుమహానికి ఆనందపడి భగవంతుని తాను తన్నిన మహాపరాలను తప్పించుచు ఇలా ప్రార్థించాడు. జగన్నాథ, పాడు పరీక్షకై పరమాత్ముడైన నిన్ను తన్ని పాపము తెచ్చుకున్నాను. నా వంటి క్రూరుడు ఎక్కడైనా ఉన్నాడా? నిన్ను తన్నినను పాపం నేను ఎక్కడ జన్మలెత్తినా పోవునా? నా గతి ఏమి? నా తప్పు క్షమించి నన్ను రక్షించు ప్రభు అని భృగుముని అనేక విధముగా శ్రీహరిని ప్రార్థించాడు. మాధవుడు మందహాసంతో, నాయనా భృగు, విచారపడకు. నీ మనసు నేను ఎరుగుదును. నీవు తప్పు చేయుటకు రాలేదు. నీ వల్ల మహా గొప్పతనము వెల్లడి అయినది. నీకు మేలు కలుగుగా పోయిరమ్ము అని బుజ్జగించి పంపాను.